అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. దాని పేరు సూర్యవనం. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పూలతో నిండిన తోటలు, చిన్న పర్వతాలు ఉండేవి. గ్రామం మధ్యలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. కానీ రాత్రిళ్ళు లోపల నుండి వెలుగులు వెలిగేవి. గ్రామంలో పెద్దవారు చెప్పేవారు, అది మాయల మాంత్రికుడి ఇల్లు. అక్కడికి ఎవరైనా వెళ్తే మాయలో చిక్కుకుంటారు అనేవారు. కానీ ఆ గ్రామంలో ఒక చిన్న కుర్రాడు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు, ఆసక్తి కలవాడు. మాంత్రికుడు నిజంగానే ఉంటాడా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక సాయంత్రం సూర్యాస్తమయానికి చిన్ను మెల్లగా ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపలికి వెళ్ళగానే గది మొత్తం బంగారు వెలుగులు మెరిసిపోయింది. గోడలపై ఎగిరే పుస్తకాలు, మాట్లాడే పక్షులు, స్వయంగా వాయించే వీణలు కనిపించాయి. అప్పుడే ఒక పొడవాటి గడ్డం ఉన్న వృద్ధుడు, మాయల మాంత్రికుడు వచ్చాడు. అతని కళ్ళు నీలంగా మెరుస్తున్నాయి. చిన్ను, నువ్వు చాలా ధైర్యవంతుడు. అందుకే నువ్వు ఈ ఇంటికి రాగలిగావు అన్నాడు. మాంత్రికుడు చిన్నుకు ఒక రహస్య తాళం చెవి ఇచ్చి, ఈ తాళంతో సూర్యరత్నంని కనుక్కుంటే నీకు ఒక కోరిక నెరవేరుస్తాను అన్నాడు. చిన్ను మాంత్రికుడు ఇల్లు వెనుక ఉన్న మాయా తోటలోకి వెళ్ళాడు. అక్కడ చెట్లు మాట్లాడుతున్నాయి, నదులు పాటలు పాడుతున్నాయి. కానీ సూర్యరత్నం ముందు ఒక మాయల నాగుపాము ఉంది. చిన్ను భయపడకుండా నాగుపాముకు మంచి మాటలు చెప్పాడు. నేను ఎలాంటి చెడు చేయను. నాకు సూర్యరత్నం కావాలి, మా గ్రామానికి వెలుగు తేవడానికి అన్నాడు. నాగుపాము చిరునవ్వుతో రత్నాన్ని ఇచ్చింది. చిన్ను రత్నాన్ని తీసుకువచ్చాడు. మాంత్రికుడు ఆనందపడి, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. చిన్ను, మా గ్రామంలో ఎప్పటికీ పంటలు పండాలని, ఎవరూ ఆకలితో ఉండకూడదని కోరుకున్నాడు. మాంత్రికుడు మాయ చేసి రత్నాన్ని ఆకాశంలో ఒక రత్నంలా ఉంచాడు. ఆ రోజు నుంచి సూర్యవనం గ్రామం ఎప్పుడూ సంతోషంగా ఉండేది.